ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. మాతా మహాసరస్వతీ నమః. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమః. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భక్తులందరికీ కూడా, సేవకులందరికీ కూడా గ్రహం మూలం సర్వం జగత్, ఈ సంవత్సరం గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని, తద్వారా సర్వకార్యం నుండి విజయప్రాప్తి మీరు పొందాలని, ఆ దేవదేవులు ఆదిదేవులు అనేటువంటి పార్వతీ పరమేశ్వరుల కృప మీకు లభించాలని కోరుకుంటూ ఒక గురువుగా ఆశీర్వదిస్తూ మిథున రాశులకి ప్రవేశిస్తున్నాను. మిథున రాశి అంటేనే మృగశిర నక్షత్రం 3-4 పాదముల వారు, ఆరుద్ర నక్షత్రం 1-2-3-4 పాదముల వారు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదముల వారు మిథున రాశి అంటారు. ఈ మాసంలో మిథున రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ముఖ్యంగా మిథున రాశి వారు పీతవర్ణ వస్త్రమును ధరించడం ఎంతైనా ఉత్తమము. అనగా ఆకుపచ్చ రంగు, లేత ఆకుపచ్చ రంగు వస్త్రమును ధరించడం కానీ, లేదు జేబు రుమాలైనా సరే దగ్గర పెట్టుకోవడం ద్వారా సంపూర్ణమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ వీరికి లభిస్తాయని, ముఖ్యంగా కొంచెం గరికతో నీటిలో వేసుకుని స్నానం ఆచరించడం కూడా ఎంతైనా ఉత్తమమని తెలియజేస్తూ, గ్రహాల యొక్క అనుకూల సంచారం వల్ల అన్ని రంగముల వారు ఏ రంగంలో చూసినా సరే, ఏ కార్యక్రమంలో చూసినా సరే ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు పొందే అవకాశం, పట్టిందల్ల బంగారం అన్నట్లు ఉంటుంది. అంతేకాకుండా కుటుంబంలో మీ మాటకే చలామణి అవుతూ ఉంటుంది. ఏ వ్యాపారం చేసినా, ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా మీ చేతుతో స్టార్ట్ చేసామంటే చాలా సంపూర్ణమైన విజయం. అయితే కుటుంబంలో కూడా మీకంటే ఒక ఉన్నత స్థితి, వాడి చేతితో చేస్తే బంగారంలాగా కలిసి వస్తున్న ఒక భావన కూడా ఇక మిథున రాశి వారికి ఈ మాసం మందు లభిస్తూ ఉంటుంది. ఆర్థిక లావాదేవీలైతేమి, సంతృప్తి ఆరోగ్యపరంగా అయితేమి, శత్రుపరంగా అయితేమి, యశోభూషణ పరంగా అయితేమి, సంతాన పరంగా అయితేమి, ఎటు చూసినా సరే ఒక నూతన వ్యాపారానికి సంబంధించి కానీ, శత్రువుల పరంగా కానీ, కోర్టు వ్యవహారాలు అయితేమి, నూతన వ్యాపారాలు అయితేమి, ఇక భూమి పరంగా అయితేమి, ఏ కార్యక్రమంలో చూసినా, ఎటు చూసినా ఆరోగ్యపరంగా అయితేమి, పిల్లల గురించి కూడా వారికి ఉన్నటువంటి సంతానం వల్ల కూడా శుభ ఫలితాలు పొందే గొప్ప అవకాశం, శుభవార్తలు మీరు తెలుసుకునే గొప్ప అవకాశం ఈ మాసమందు వీరికి లభిస్తుందని, సంఘములో ఒక ఉన్నత స్థితి మిథున రాశి వారికి రాజకీయ పరంగా కూడా ఉన్నత స్థితి లభించే అవకాశం, అంటే సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు పొందే గొప్ప అవకాశం, ఒక పవన్ సాధించే అవకాశం కూడా సంపూర్ణంగా వీరికి లభించాలని కోరుకుంటూ, అయితే ముఖ్యంగా కుటుంబంలో అందరితో సఖ్యత, సరైన అవగాహనతో కానీ ఉన్నట్లయితే మనకు లభిస్తుంది కదని కొంచెం అహం అనేది పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని 10 మందితో కలుపుకొని 10 మంది యొక్క ఆలోచన విధానాన్ని పరిగణనలోకి తీసుకొని మీకు ఆలోచనతో కానీ బయలుదేరినట్లయితే సంపూర్ణమైన విజయప్రాప్తి, సంపూర్ణమైన ఉన్నత స్థితి, అంతేకాకుండా ఉన్నతమైనటువంటి వ్యక్తులతో కలిసి వ్యాపారాలు నిర్వహించే అవకాశం కూడా ఈ మాసంలో వీరికి లభిస్తుంది. కాబట్టి పనులు కూడా వీరు ఏ పని అనుకుంటే ఆ పని త్వరగతిలో పూర్తయ్యే అవకాశం, ఏ పనైనా మనం ప్రారంభించాలి కానీ సర్వకార్యం నుండి విజయప్రాప్తి వీరు పొందాలని, విజయం పొందడమే కాకుండా 10 మందికి ఆదర్శంగా కూడా నిలిచే శక్తి ఈ మాసంలో ఈ యొక్క మిథున రాశి వారికి సంపూర్ణంగా లభిస్తుందని, ఇందాక చెప్పిన విధంగా వీరు పీతవర్ణపు వస్త్రమును ధరించడం కానీ, గరిక నీటిలో వేసుకుని స్నానమాచరించడం కానీ చేసి శుభ ఫలితాలు పొందాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ, ఇక దివ్య కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే 10 మందికి తెలియజేసి వారి యొక్క ఉన్నత స్థితి కూడా మీరు మూలకారకులు అవుతారని ఒక గురువుగా తెలియజేస్తూ, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుషేవేంద్రియే ప్రతిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ మీ రామకృష్ణ స్వామి నర్సింగోలు. ఆయుష్మాన్ భవ.